కబ్జా చేసి భవనాలు నిర్మిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇవి అక్రమ నిర్మాణాలు అని తెలితే ప్లాట్లు కొనుగోలు చేసిన కస్టమర్లు కోట్ల రూపాయలు నష్టపోయే ప్రమాదం ఉంది. సో మనకి ఇదే అంశానికి సంబంధించి మనతో ఈ రోజున డిబేట్లో పాల్గొనడానికి రాజశేఖర రెడ్డి గారు సిపిఐ పార్టీ లీడర్, అలాగే ఉమా మహేష్ గారు, ఈయన కూడా సిపిఐ పార్టీ లీడర్ మనతో జాయిన్ అయ్యారు. వెల్కమ్ సార్, వెల్కమ్ టు మహా న్యూస్. ఏంటి సార్ ఈ ఆక్రమణలను ఎలా చూడొచ్చు? ఉమా మహేష్ గారు. నమస్తేనండి. ముందుగా ఈ డిబేట్ ని ప్రారంభించినందుకు మహా న్యూస్ గారికి, యాజమాన్యానికి, సిబ్బందికి విప్లవాభినందనలు తెలియజేస్తున్నాం. ఇది ఐడిపిఎల్ భూములకు సంబంధించినటువంటిది. మొత్తం 920 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి. అది ప్రజల కోసం, ప్రజల అవసరాలు తీర్చడానికి, పరిశ్రమలు ఏర్పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి. అది సెంట్రల్ గవర్నమెంట్ భూమి కూడా కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి. అందులో ఐడిపిఎల్ సంబంధించినటువంటి ఎప్పుడైతే 92 తర్వాత మన గ్లోబలైజేషన్ వల్ల, ప్రపంచీకరణ వల్ల, ప్రైవేటైజేషన్ వల్ల ఎప్పుడైతే ఐడిపిఎల్ తన స్థాయిని కోల్పోయిందో అప్పుడు వేలాది మంది కార్మికులు వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ జీతాలను, ఉద్యోగాలను కోల్పోవడం వల్ల వాళ్ళు ఎక్కడికక్కడ స్కాటర్డ్ అయిపోయి, దాన్ని ఆసరగా చూసుకొని ఇది 2019, 2014 వరకు ఇక్కడ భూముల ధరలు పెరగనంత కబ్జాదారులు ఇటువైపు రాలేదు. ఎప్పుడైతే భూముల ధరలు పెరిగినాయో అప్పుడు మెల్లమెల్లగా తమ భూములు, ఇవి మా భూములు అన్నట్టు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు నడిపించకపోవడం వల్ల వాటిని కొనుక్కొని, ఇప్పుడు ఉదాహరణకు మనం A2A సంబంధించినటువంటి బిల్డింగ్స్ చూస్తుంటే వాళ్లకు వెబ్సైట్ లో, ఇవాళ మేము వెబ్సైట్ లో చూస్తే అది 12 ఎకరాలు మాత్రమే అని ఉన్నది. వాళ్ళు ఏమంటున్నారు, 18 ఎకరాలకు పర్మిషన్ తీసుకున్నామని అంటున్నారు. ఆ 18 ఎకరాలు ఎక్కడ పర్మిషన్ తీసుకున్నారు? ఐడిపిఎల్ భూమిలో కాదు, బయట తీసుకున్నారు. కానీ బయట వేరే సర్వే నెంబర్ లో పర్మిషన్ తీసుకొని ఇప్పుడు ఇతర ఐడిపిఎల్ భూముల్లో ఈ నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. దీనిపైన ఇప్పుడు కవిత గారు ఏదో అప్పుడు ఇందిరానగర్కి వచ్చి లేనటువంటి అంశమే కాదు ఇది. మాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఉన్నటువంటి భూములు ఏదైతే నిర్మాణం అవుతుందో ఆ నిర్మాణానికి సంబంధించిన కూడా ఈ కవితకు, లేదనంటే పెద్దిరెడ్డికి, మిగతా వాళ్ళ పెద్ద పెద్ద నాయకులకు ఇందులో భాగస్వామ్యం ఉందని మేము గతంలో తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే, ఎప్పుడైతే ఈ భూములను అమ్ముతున్నారో, ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయో అప్పుడే సిపిఐగా మనం ప్రతిఘటించినాం. ఈ పెద్ద పెద్ద కబ్జాదారుల కొరకు, పెట్టుబడిదారుల కొరకు అక్కడ నివసించినటువంటి 40 సంవత్సరాల నుంచి నివసించినటువంటి అంబేద్కర్ నగర్ అని పేరు పెట్టుకున్నటువంటి ప్రజలను కూడా నిర్వాసితులను చేసి, అర్ధరాత్రి పూట అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ వాళ్ళను ఇండ్లను కూల్చేసి వాళ్ళ నిర్వాసితులను చేసి కబ్జాదారులకు సహకరించి ఆ భూములు నిర్మించి ఇప్పుడు బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపైన విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నది. విజిలెన్స్ కమిషన్ మీరు కేవలం మీకు మీరుగా వచ్చి మేము సర్వే చేసినామని కాకుండా అన్ని పార్టీలను, అప్పుడున్నటువంటి ఐడిపిఎల్ ఎంప్లాయీస్, అదే విధంగా భూముల కోసం పోరాడుతున్నటువంటి అన్ని పార్టీల ద్వారా మధ్యలోనే ఈ విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీ జరగాలి. ఏదో తూతు మాత్రంగా ఎంక్వైరీ చేసి తర్వాత మళ్ళా ఇది భూముల ప్రభుత్వానికి కాదు అని అంటే మాత్రం కమ్యూనిస్ట్ పార్టీగా ఆ భూములు ప్రభుత్వానికి ఉండే విధంగా మేము పోరాటం చేస్తాం. ఉమేష్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అలాగే రాజశేఖర రెడ్డి గారు, ఏంటి సార్ అంటే ఒక విధంగా ఈ ఐడిపిఎల్ సంబంధించి ఐడిపిఎల్ ల్యాండ్ అని చెప్పి 40 ఎకరాలకు చెప్పి ఫెన్సింగ్ వేసినా సరే అదే ఫెన్సింగ్ లోపలే ఈ యొక్క ఇది చూస్తున్న హైరేజ్ బిల్డింగ్స్ కట్టేస్తున్నారు. ఏంటి ఎంత ధైర్యంగా మరి విజిలెన్స్ విచారణకి ఆదేశించినా కూడా నిర్మాణాలు కొనసాగుతున్నాయంట రాజశేఖర రెడ్డి గారు. అంటే వెనకాల ఎవరున్నారు ఈ యొక్క భూమి ఆక్రమించుకోవడానికి? కానీ ఈ యొక్క బడా బిల్డర్స్ వెనకాల ప్రభుత్వ పెద్దలు ఉన్నారు అని ఆరోపణలు వస్తున్నాయి. మీరేమంటారు? ఎప్పుడైతే జాగృతి కవిత గారు ఎప్పుడైతే కుక్కట్పల్లి ప్రాంతంలో విజిటింగ్ వచ్చారో అప్పటి నుంచే ఈ న్యూస్ బాగా వైరల్ అవుతారు. కానీ గతంలో కూడా సిపిఎం పార్టీగా, అదే విధంగా వామపక్ష పార్టీ అయిన సిపిఐ తోటి మేము పోరాటం చేశాం. ఐడిపిలో పనిచేసిన రిటైర్డ్ అయిన వాళ్ళందరితో కూడా మేము సమీకరించి ధర్నాలు చేశాం, రాస్తారోకలు చేశాం. అక్కడ భూ కబ్జాకు గురవుతుంది, దాని మీద స్పందించాలని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఇచ్చిన కలెక్టర్ గారికి, అప్పుడు ప్రస్తుతంగా ఉన్నప్పుడు ఎంవి రెడ్డి గారు ఉండే కలెక్టర్ గా, అతను కూడా ఎన్నో మేము వినతి పత్రాలు ఇచ్చినా గానీ ఆమె పట్టించుకొని పాపాన పోలేదు. దాని ఫలితంగానే ఈ రోజు
కవిత చెప్పింది ఏంటంటే 150 ఎకరాల కబ్జా అయిందని చెప్పేసి అంటారు. ప్రజాప్రతినిధి ఏమంటున్నాడు, ఇక్కడ 18 ఎకరాల కబ్జా చేసిందని చెప్పేసి అంటున్నారు. అంటే నేను దొంగ అంటే నేను దొంగ అనేటట్టు ఇద్దరు చేసుకునే, ఒకరితో ఒకరు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ జరిగింది ఎప్పుడు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇది జరిగింది. అంతకుముందు వామపక్ష పార్టీలు ఎన్నో ఆందోళన పోరాటాలు చేసినా కానీ చేయలేదు. దీని వెనుక పక్కగా మన అందరు ఆల్రెడీ చెప్తూ ఉన్నాం, 5-6 రోజుల నుంచి కూడా చర్చ జరుగుతున్నాయి. స్పష్టంగా ఇది ప్రజాప్రతినిధుల హస్తంతో జరిగింది, గత ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులతో జరిగింది. ఇప్పటికైనా మేల్కొని రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ అధికారులను విచారణ చేపట్టాలని చెప్పేసి చెప్పింది. దానిని సిపిఎం పార్టీగా స్వాగతిస్తున్నాం. అయితే విచారణ అనేది స్పష్టంగా సమగ్రంగా జరగాల్సిన అవసరం ఉన్నది. తూతు మంత్రంగా జరిపేసి వాళ్ళ ప్రజాప్రతినిధులు ఉంటారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటారు, వీళ్ళందరి మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. దీనికి ఎంత పెద్దటి వాళ్ళు ఉన్నా వాళ్ళని కఠినంగా ప్రజాక్షేత్రంలో శిక్షించాలనేది మేము సిపిఎం గా చెప్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు, అంటే ఇప్పటికైనా ఈ యొక్క వెనకాల ఉన్న ఆక్రమణదారుల పేర్లు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? ఈ యొక్క బడా బిల్డర్స్ కి సంబంధించి, ఈ యొక్క ఓవర్ ల్యాపింగ్ సంబంధించి రెవెన్యూ అధికారుల పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇందులో. మరి అప్పుడు మీరు అన్నట్టు ఏదైతే బీఆర్ఎస్ హయాంలో కవిత గారు కూడా చెప్పినట్టు 2014 నుంచి భూ కబ్జాల పర్వం కొనసాగుతోందని కవిత చెప్పారు ఆల్రెడీ. సో ఇందులో బీఆర్ఎస్ నేతల లేదా అధికారుల, రెవెన్యూ అధికారుల, ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దల ఏంటి అసలు ఇందులో ఈ పేర్లు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? తప్పకుండా అండి, తప్పకుండా పెద్ద పెద్ద బడా నాయకులు ఉన్నారు. అవన్నీ మనం పేర్లు ప్రస్తావించడం సరైనది కాదు, కానీ అవన్నీ బయటకు వస్తాయి. మేము డైరెక్ట్